నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమీక్షలో విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. తాంసీ భీంపూర్ మండలాల్లో పర్యటించిన ఎంపీ గోడం నగేష్. ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. దుబ్బగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం. విద్యార్థులకు ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యకర జీవనం ప్రాధాన్యతను తెలియచేయాలని, మంచి అలవాట్లతో ఉజ్వల భవితను పొందాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, సలహాలను స్వీకరించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా విద్యార్థులకు మంచి అలవాట్లు తెలియచేయాలని, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆరోగ్య పాఠశాల అమలు తీరుతెన్నులపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుభవాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. అయితే మన్నూరు పాఠశాలకు చెందిన విద్యార్థి తమ గ్రామంలో జ్వరం వస్తే మందుల కోసం మెడికల్ లేదు, కానీ మద్యం దుకాణం ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. స్పందించిన కలెక్టర్ మెడికల్ దుకాణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఆరోగ్య పాఠశాల ద్వారా తెలుసుకున్న విషయాలను కలెక్టర్ ముందుంచడంతో ఆయన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, మంచి అలవాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై వారికి అవగాహన కలిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు, పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించాలన్నారు. విద్యార్థులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. మూడు భాగాల్లో ఇట్లా టీఎల్ఎం తయారు చేశారు. అండ్ దెన్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ దాంట్లో అక్కడ పెట్టారు ఆ పాకెట్స్ లో. సో వాట్ ఆర్ దే డూయింగ్ అంటే మనం చిట్టి తీస్తారు. చిట్టి తీసిన తర్వాత పిల్లలకి చెప్తారు, దాని గురించి చెప్పండి. పిల్లలకి ఐడియా ఉంటే చెప్తారు, లేదు అంటే దాని వెనకనే మొత్తం కంటెంట్ ఉన్నాయి. వాట్ విల్ బి ద డిసడ్వాంటేజ్, వాట్ విల్ బి ద హార్మ్, వాట్ విల్ బి ద అడ్వాంటేజ్. సో అంటే ఇట్స్ అ గుడ్ టీఎల్ఎం అండ్ స్టూడెంట్ విల్ డెఫినెట్లీ లెర్న్ అండ్ సపోర్ట్ తీసుకోవాలి ఎక్కడైనా అవసరం అయితే. మా తరఫు నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ విషయంలో కానీ, తర్వాత ఈ ఆరోగ్య పాఠశాల ప్రోగ్రాంలో కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో లైక్ యూ హ్యావ్ టేకన్ సపోర్ట్ దట్ యూ హ్యావ్ బ్రాట్ అబౌట్ ద చేంజ్. ఇట్లా ఇంకా కూడా మీరే అన్నారు దట్ ఆర్బీఎస్కే వాళ్ళకి పిలిపించి మళ్ళీ హెచ్పీ టెస్ట్ చేయించి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మీకు 100% సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కవేళ మీకు ఎక్కడైనా సపోర్ట్ దొరకడం లేదు, ఏమైనా ఇష్యూస్ వేరే డిపార్ట్మెంట్ సంబంధించినప్పుడు ఉంటే దయచేసి చెప్పండి. ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. తాంసీ భీంపూర్ మండలాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా తాంసీ మండల కేంద్రంలోని నూతన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. సబ్ సెంటర్లో అందించే వైద్య సేవలు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకుని అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఈఈ శివరాం, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, మాజీ జెడ్పీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ నిధులతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో పీఎం జన్మన్ కింద మంజూరైన 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మార్కగూడలో పంచాయతీ భవనం, కరంజిటీలో హెల్త్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, పీఆర్ఈఈ శివరాం, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ అశోక్, మాజీ జెడ్పీటీసీలు సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు రెడీ ఉండాలి, తొందర రండి.
ఈ సందర్భంగా ఎంపీ గూడెం నగేష్ మాట్లాడుతూ దేశంలో 3 కోట్ల మంది ఆదివాసీలు ఉంటే 2 కోట్ల మంది పీవీటీజీలు ఉన్నారని వారి అభివృద్ధి కోసం పీఎం జన్మన్ పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వస్తువులు, ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు. వివిధ పథకాలకు సంబంధించిన ఫలాల కోసం మధ్యవర్తులను నమ్మవద్దని, అటువంటి వారెవరైనా ఉంటే ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. దాదాపు 12 నుంచి 13 కోట్ల యొక్క గిరిజనులు ఉన్నారు. అందులో 2 కోట్ల మంది గిరిజనులు ముఖ్యంగా కొలామ్స్ అండ్ తోటీస్ పీవీటీజీలు అంటే అత్యంత పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు. పేదరికమే కాకుండా అంటే వాళ్ళ యొక్క, ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే అంతరించిపోతున్నటువంటి సమూహాలు, అంతరించిపోతున్నటువంటి సమూహంలో తోటి అండ్ కొలం మన యొక్క రాష్ట్రంలో ఉన్నది. ఇదొక, ఎందుకంటే భారత ప్రభుత్వం మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 76,000 కోట్లు ఇస్తే, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రం ఇది కేంద్రము, ఇటు రాష్ట్రము ఢిల్లీ సర్కారు, అదే మాదిరిగా మన రాష్ట్ర సర్కారు ఇద్దరు కూడా 2 కలిసి ఈ జాతులను బతికించాలి, ఈ జాతులను బతికించాలని చెప్పేసి 2 భాగస్వామ్యంతో 2 సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. దాంట్లో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, కనీసం ఒక ఇల్లు అయితే మొదలు ఉండాలని. అంతకుముందు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. స్థానికంగా నెలకొన్న రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇంకేం చేసాడు, ఇలా బింపూర్ మండలే కాదు పెద్ద రోడ్డు కూడా చేసి ఇవ్వాలని చెప్పేసి 18 కోట్లు మంది చేసిండు కేసీఆర్ సార్. నేను చేయలే, ఆయన ఇంకో ఎమ్మెల్యే చేయలే, కేసీఆర్ చెప్తేనే కదా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ తెచ్చిండు. కాబట్టి ఈరోజు మనము ఇక్కడ ఏమైంది, తర్వాత ఈ రోడ్ ఎందుకు కంప్లీట్ కాలేదంటే మధ్యలో మన పోచార కప్పర్ల వరకు డబుల్ రోడ్ అడిగిండు మనోడు, సిద్ధరెడ్డినే ఉన్నాడు. సరే దానికి 12 కోట్లు చేపిస్తున్నాం. దాని తర్వాత ఏమన్నారు, మాకు కూడా డబుల్ రోడ్ కావాలి, ఈ బింపూర్ వరకే డబుల్ ఎందుకు, ఇక ముందు కూడా డబుల్ రోడ్ కావాలి 7 మీటర్లతో అంటే కొంచెం ఆలస్యం అవుతుంది. దానివల్ల ఆలస్యం అయింది. దాంతో మనకి వర్షాకాలం వచ్చింది, దాంతో పని ఆగింది, అక్కడ కాంట్రాక్టర్ చనిపోయాడు. నిరుపేదల స్వంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావల మండలంలోని దుబ్బగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన అనంతరం పలు విషయాలను వెల్లడించారు. నిరుపేదల స్వంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావల మండలంలోని దుబ్బగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అంగన్వాడీ భవన నిర్మాణంలో జాప్యం ఎదురవుతోందని స్థానికులు ఆయనకు విన్నవించగా సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రఘుపతి, రవిరెడ్డి, దశరథ్, గంగారెడ్డి, నిఖిల్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలు స్వంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సహకారం అందిస్తోందని అన్నారు. విడతల వారీగా అర్హులకు ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఇండ్ల కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. ప్రతి పేదవాళ్లకు సొంత ఇల్లు ఉండాలన్నటువంటి ఒక కళ సహజంగా మనిషి అనే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఏ పేదవాళ్లకు లేనటువంటి సందర్భం. మరి ఇటు పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ఇండ్ల నిర్మాణ భాగస్వామ్యం చేయడం, దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి
భాగస్వామ్యంతో ఈరోజు ఇండ్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతాను. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రానున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పోలీసు అధికారులతో పలు అంశాలపై చర్చించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన ప్రజలకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది అధికారికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణను అవలంబించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కల్తీ కల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేలా కృషి చేయాలన్నారు. గ్రామాల పరిధిలో రాజ్యాంగ విరుద్ధంగా వీడీసీలు ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి రహిత జిల్లాగా నిర్మించడానికి జిల్లాలోని ప్రతి ఒక్క పోలీసు అధికారి పూర్తి స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గంజాయిని అరికట్టాలని తెలిపారు. ప్రజలకు, విద్యార్థులకు చట్టం పట్ల, నేరాల పట్ల అవగాహన కల్పించే విధంగా నూతన కార్యక్రమాలను వచ్చే నెల నుంచే ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా ట్రాఫిక్ సైబర్లపై యాంటీ డ్రగ్ క్లబ్, మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా, రోడ్ సేఫ్టీ క్లబ్, కాకి కిడ్స్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేసే వ్యాపారుల పట్ల చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది సిబ్బంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఊట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, హసీబుల్లా, కామతం ఇంద్రవర్ధన్, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన సిబ్బందితో సమావేశమై వారికి అవసరమైన సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ప్రత్యేక అధికారి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక అంశాలను పుర కమిషనర్ సివిఎన్ రాజును అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ కలెక్టర్ సూచనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పదాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడే మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో ఛార్జ్ తీసుకొని జస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్, అందరు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏంటి, ఎవరెవరు ఉన్నారు అనేది ఒక ఇంట్రడక్షన్ స్టాఫ్తో ఇంటరాక్షన్ పెట్టడము. రేపటి నుంచి కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ చేస్తాము. భీంపూర్ మండలంలోని గోమూత్రిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించగా ఎంపీ గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి రాజు, అంకం అశోక్, చంద్రకిరణ్, జీవి రమణ, సన్నిత్ రెడ్డి, కదం ప్రశాంత్, మండల నాయకులు రెడ్డి రమేష్, వెంకటేష్, నారాయణ యాదవ్, గంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు వ్యక్తిగత స్వార్థంతో పనిచేస్తాయని విమర్శించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్త వివరించాలని పిలుపునిచ్చారు. మండలంలోని రోడ్డు సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు. ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద 200 కోట్లతో ప్రపోజల్ పంపడం జరిగిందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీలో మనకి మన పార్టీకి బలోపేతంతో పాటుగా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈరోజు వారు నిర్ణయం తీసుకొని వారి పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో నా పక్షాన వేదికటువంటి మిత్రుల పక్షాన మీ పక్షాన వారందరికీ
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3 పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా
మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బేలా మండల కేంద్రంలో డోప్టాల ప్రాథమిక సహకార సంఘానికి వచ్చిన యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. అవసరమైన సమయంలో యూరియా అందడం లేదని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా ప్రతి ఒక్కరికి యూరియా అందిస్తామని, ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అన్నదాతలను యూరియా కష్టాలు వీడడం లేదు. పంటకు అత్యవసరమైన సమయంలో యూరియా లేకపోవడంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి వేచి చూస్తున్నారు. వర్షాలు కొంత తగ్గడంతో పొలం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ యూరియా కోసం పనులు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా బేలా మండల కేంద్రంలో డోప్టాల ప్రాథమిక సహకార సంఘానికి వచ్చిన యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. మొత్తం 888 బస్తాల యూరియా సంఘానికి రాగా పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావడంతో పోలీసులు అధికారుల సమక్షంలో వాటిని పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కష్టాలు పడుతున్నామని రైతు పోచన్న ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు మానుకొని మహిళలు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారని, యూరియా ఇబ్బందులను ఇకరైనా తొలగించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు గోస, ఇటువంటి కష్టాలు రైతులు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పడాలి. ఇక్కడ పొద్దున 4 గంటల నుంచి అక్కడ పని పాటలు అన్ని ఇడ్సబెట్టి మొత్తము ఎడ్లు వీళ్ళు బెండకాయలు ఏమి తీయకుండా అందరు ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు పాపం చూస్తే తనం కూడా వేయలే, అంత గోస కనిపిస్తున్నది ఇక్కడ. ఇటువంటి ప్రభుత్వంని రైతుల్లో ఉసురు తలుగుతుంది, నాశనం అవుతుంది, వచ్చే కాలంలో అని తునకలు అయిపోతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే కూడా పాపం ఆడవాళ్ళు మరియు ఎంతో ఆడ ఇళ్ళల్లో పనులు ఉంటాయి, పిల్లలు స్కూల్కు పంపేది టైం ఇది. ఆ టైం ఇడ్సబెట్టి అంతా ఇడ్సబెట్టి అక్కడ చేనుల పొద్దున పోవాడుతుంది. పని చేస్తేనే అక్కడ డొక్కాడితే బుక్కాడని కాలం ఉన్నది ఈ కాలం. అటువంటి పరిస్థితి మనకు భగవంతుడు కూడా కన్నీరు చేసిండు. ఎందుకంటే అధిక వర్షపాతం అవుతున్నది. అందుకోసము రైతులు ఈ కష్టాలను భోగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంతో రైతులు నష్టపోయింది. కాబట్టి ప్రభుత్వం రైతులకు మళ్ళా ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాళ్ళకు రుణమాఫీ చేయాలా, మరి ఎవరైతే ఎంతో పంటలు నష్టపోయిండ్రు వాళ్ళకు బర్బాద్ చేయాలా, మరియు యూరియా అనేది స్టాక్ ఉంచాలా. రైతులకు ఇంత గోస పెట్టకూడదు, ఏ ప్రభుత్వం కూడా పెట్టలే అని కోరుకుంటున్నారు. అటు వ్యవసాయ అధికారి సాయితేజ మాట్లాడుతూ రైతులెవరూ అధైర్యపడవద్దని, ఇప్పటికే 444 బస్తాల టోకెన్లను అందించి పంపిణీ చేస్తున్నామని అన్నారు. మళ్లీ 444 బస్తాలు వచ్చాయని, ఉన్నతాధికారుల సహకారంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. బ్యాగ్స్లో మనం 400 మంది ఫార్మర్స్కి యూరియా డిస్ట్రిబ్యూషన్ కోసం టోకెన్లు ఇష్యూ చేయడం జరిగింది. మనకు పైనుండి కలెక్టర్ సార్ దగ్గర నుండి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి కానీ, మిగతా డిపార్ట్మెంట్ నుండి కానీ చాలా సపోర్ట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మనతో పాటు సపోర్ట్ కోసం పొద్దున్న నుండి ఇక్కడనే ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతున్నది. ఫార్మర్స్ ఎవరు కూడా యూరియా దొరుకుతుందా లేదా అన్న డౌట్లో ఉండొద్దు. ఖచ్చితంగా యూరియా మీ అందరికీ దొరుకుతుంది. కానీ నా సైడ్ నుండి ఒక్క విన్నపం ఏమన్నా ఉన్నది అని అంటే, మీరు రబీ కోసం వేయాల్సిన పంటలకు ఇప్పటి నుండే యూరియా తీసుకొని పోకండి. దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన రైతులకు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇప్పుడు మీరు వేసిన పంట కోసం అని తీసుకోండి. తర్వాత పంట కోసం మీకు ఖచ్చితంగా తర్వాత కూడా యూరియా వస్తుంది. ఇంకొక వారం 10 రోజులలో మళ్ళీ యూరియా వచ్చేది ఉన్నది. 30 నుండి 40 మెట్రిక్ టన్నులు వచ్చేది ఉన్నది. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిరుపేదలకు అండగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసేవ భవన్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.
పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. 14 లక్షల రూపాయల విలువ గల 27 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్, మునిగెల నర్సింగ్, సామ రూపేష్ రెడ్డి, నాగర్కర్ శంకర్, అల్చెట్టి నాగన్న, ఫైజుల్లా ఖాన్, గుడిపట్టి నగేష్, కొండ గంగాధర్, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. బేలా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి మనోహర్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు విద్యార్థులు తగు ప్రాధాన్యత ఇవ్వాలని బేలా మండల ప్రత్యేకాధికారి మనోహర్ సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేజీబీవీ ప్రత్యేక అధికారి గేడెం నవీనను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల గురించి వాకబు చేశారు. అంతకుముందు కేజీబీవీలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అధికారులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పాఠశాల చుట్టూ ఉన్న అపరిశుభ్రతను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. ప్రతివారం నిర్వహించే డ్రైడేలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బేల మండలంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ డ్రైడేలో భాగంగా ఇక్కడ ఉన్న శానిటేషన్ సిస్టమ్ కానీ లేదా ఇక్కడ ఉన్న వాటర్ స్టాగ్నేషన్ సిస్టమ్ కానీ పరిశీలించడం జరిగింది. కాకపోతే స్కూల్ బయట డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వలన దాన్ని కచ్చా డ్రైన్ చేయించవలసిందిగా పంచాయత్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. స్కూల్ ప్రిమిసెస్లో ఎటువంటి వాటర్ కూడా స్టాగ్నేట్ కావడం లేదు. మరియు లోపల కూడా ప్రిమిసెస్ క్లీన్గానే ఉంది. ఇక్కడ విద్యార్థులతో ముచ్చటించగా వాళ్ళ చదువు గురించి కానీ వాళ్ళ భోజన వ్యవస్థ గురించి కానీ అంతా బాగానే ఉందని చెప్పడం జరిగింది. బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం మహిళలందరికీ చీరలను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తలమడుగు మండల మహిళా అధ్యక్షురాలు సునీతారెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండల కేంద్రంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు వంచిండు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అవే చీరలను కాపీ కొట్టి అట్లనే వంచుతున్నాడు. కానీ అవి కేసీఆర్ వంచిన చీరలే ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకు మళ్ళీ వస్తున్నాయి. అవే ప్రింట్, పాత ప్రింటే మళ్ళీ వస్తున్నది. కొత్త వచ్చినాయని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇది అసలు ఏం జరుగుతుందో అన్నది కూడా అర్థం కావటం లేదు. మహిళలకు 2000 పెన్షన్, 2500 పెన్షన్ ఇస్తున్నావు మహిళలకు, అదేటు అయ్యింది. ఫ్రీ బస్సు ఎందుకు అవసరమా మాకు? ఫ్రీ బస్సు అందులో కొట్లాడుకుంటా తిట్టుకుంటా ఎక్కడము ప్రతిరోజు అలవాటు డ్రైవర్లు కండక్టర్లు మమ్మల్ని తిట్టడం మాకు అవసరమా? అది ఎవడు పెట్టమన్నాడు నిన్న ఆ స్కీమును? మరి మహిళలకు 2000 అది ఇస్తలేవు. బతుకమ్మ ప్రతి మహిళా సంఘానికి 15,000 ఇస్తున్నావు, అది ఇస్తలేవు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు వచ్చి తమ వంతుగా చేయూతను అందిస్తున్నారు. సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులు, వారి సహాయకుల కోసం అన్నదానం చేయాలన్న ఆలోచనతో డాక్టర్ జక్కుల శ్రీకాంత్ నేస్తం ఫౌండేషన్ను సంప్రదించగా గురువారం ఉదయం ఫౌండేషన్ ప్రతినిధులు రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ముందుకు వచ్చిన డాక్టర్ జక్కుల శ్రీకాంత్కు ఫౌండేషన్ అధ్యక్షులు వంశీ అభినందనలు తెలియజేశారు. మరింత మంది దాతలు ముందుకు వస్తే అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా జరపవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అలాల్ సాయి, అఖిల్, రవి, కార్తీక్, ఆకాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ముందస్తు బతుకమ్మ వేడుకల సందడి మొదలైంది. దసరా పండుగ సెలవుల నేపథ్యంలో 2 రోజుల ముందుగానే ఉత్సవాలను పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రగతి విద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగాయి. విద్యార్థులు తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వారితో పాటు ఉపాధ్యాయులు సైతం ఉత్సవాల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజర్షి షా. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమీక్షలో విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. తాంసీ భీంపూర్ మండలాల్లో పర్యటించిన ఎంపీ గోడం నగేష్. ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. దుబ్బగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.